దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 298. ఫస్ట్ నైట్ చేసుకుందామని సూర్యని అడిగిన క్రాంతి. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఈ ఎపిసోడ్లో కొన్ని వర్డ్స్ని మిస్ చేసి చదువుతున్నాను. అంటే ఆ వర్డ్స్ చదివితే యూట్యూబ్ రూల్స్ అతిక్రమించినట్టు అవుతుందంట. సో అక్కడ వర్డ్స్ కూడా మీకు విడివిడిగా ఉంటాయి, కొంచెం అర్థం చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. ఇచ్చిన వర్క్ చేయలేదంటే ఉద్యోగం ఊడిపోతుంది అంటూ సాక్షి ఎదురుగా చేతులు కట్టుకుని ఉన్న ఆర్యకి వార్నింగ్ ఇస్తుంటుంది. ఇది టూ మచ్ మేడం. మరీ 10 మెంబర్స్ చేయాల్సిన వర్క్ నా ఒక్కడికే ఇస్తే ఎలా చేయగలుగుతాను అని అడుగుతాడు ఆర్య. చేయలేకపోతే జాబ్ వదిలేసి వెళ్ళిపో అంటుంది. నువ్వు నాతో అమెరికా వస్తానంటే ఈ జాబ్ చేయాల్సిన అవసరం నాకేంటి అంటాడు. సాక్షి కోపంగా చైర్లో నుంచి లేచి, సి మిస్టర్ ఆర్య, నువ్వు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా నా మనసు మాత్రం మారదు అంటుంది. క్షమించమని అడుగుతున్నా కూడా అంత బెట్టు చేస్తున్నావేంటి సాక్షి అని అడుగుతాడు. క్షమించనని నేను చెప్పాను కదా, మరి నువ్వెందుకు మొండి చేస్తున్నావు అని అడుగుతుంది. ప్లీజ్ సాక్షి, అన్నీ మర్చిపోయి ఇద్దరం సంతోషంగా ఉందాము అంటాడు. నా క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడిన అతనితో కలిసి ఉండాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకొని నువ్వు అమెరికా వెళ్ళిపోతే మంచిది ఆర్య అని అంటుంది. సాక్షి అంతగా బెట్టు చేస్తుంటే ఆర్య కూడా ఈసారి కోపం తెచ్చుకుంటూ, నువ్వు వచ్చే వరకు నేను వెళ్ళను, ఈ జాబ్ కూడా వదిలేసి వెళ్ళను, అలాగే ఈ వర్క్ కూడా చేయను, నువ్వు నాతో రావడం కావాలి అంతే అని చెప్పి వెళ్ళిపోతాడు. వర్క్ చేయకుండా మరి ఈ జాబ్లో ఉండటం ఎందుకు అని సాక్షి కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. పరశురాం, జెస్సీ, ఈశ్వర్ ముగ్గురు కూర్చొని ఉంటారు. మనం అనుకున్నది జరగకపోయినా ఏదో ఒక ప్లాన్తో ఆ కళ్యాణ్ మైథిలిని విడగొట్టాను కదా, ఇంకా ఎందుకు మీ తండ్రి కూతురు నా మీద పడి ఏడుస్తారు అంటాడు ఈశ్వర్. మనం కోరుకుంది అది కాదు ఈశ్వర్. ఆ కళ్యాణ్ నడి రోడ్డు మీద పడాలి అనుకున్నాము, కానీ వేసిన ప్లాన్స్కి మా నాన్న జైలుకు వెళ్తే నువ్వు మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటున్నావు అంటూ సీరియస్ అవుతుంది జెస్సీ. కళ్యాణ్ వేసిన ప్లాన్కి నువ్వు సూర్య దగ్గర చేతులు కట్టుకుని ఉద్యోగం చేస్తున్నావు, అది కూడా చెప్పుకో అంటాడు ఈశ్వర్. ఇక్కడ మన బొక్కలు మనం చెప్పుకోవడం తప్ప మనకు జరిగే లాభం ఏదీ కనిపించడం లేదు అంటాడు పరశురాం. చూడండి నాన్న, కళ్యాణ్ సంగతి నేను అస్సలు పట్టించుకోను. నా టార్గెట్ ఎంతసేపటికి సూర్యాని క్రాంతిని విడదీయటమే. నేను అది ఒక్కటి చూసుకుంటాను, ఇక మిగతాది మీరు చూసుకోండి అంటుంది జెస్సీ. ఆ సూర్యతో నా రాజకుమారి విడిపోవడమే నాకు కావాల్సింది, నువ్వు ఆ పనిలో ఉండు అంటాడు ఈశ్వర్. సరే, ఇక మీరేం ప్లాన్స్ వేసుకుంటారో మీ ఇష్టం, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి, లేట్ అయితే మళ్ళీ సూర్యతో తిట్లు తప్పవు అని చెప్పి జెస్సీ వెళ్ళిపోతుంది. మార్కెట్కి వెళ్ళి మొక్కజొన్న పొత్తులు తెచ్చుకొని అమ్మాలి, నేను కూడా వెళ్తున్నాను, బాయ్ అని చెప్పి ఈశ్వర్ వెళ్ళిపోతాడు. ప్రతిసారి కళ్యాణ్ చేతిలో ఓడిపోతున్నాను, కానీ ఫైనల్గా ప్లాన్ వేసి కళ్యాణ్ మళ్ళీ ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ కొట్టాలి అని అనుకుంటాడు. జెస్సీ ఆటోలో ఆఫీస్కి వస్తుంటే సూర్య కార్ ఒక కాఫీ కేఫ్ ముందు ఆగి కనిపిస్తుంది. సూర్య కార్ ఇక్కడ ఉందేంటి అని అనుకొని అక్కడ ఆటో దిగుతుంది. లోపలికొచ్చి చుట్టూ చూసేసరికి ఓ టేబుల్ దగ్గర క్రాంతి, సూర్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ టైంకి ఆఫీస్లో ఉండాల్సిన వాళ్ళు కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారేంటి అని అనుకొని వాళ్ళ కంట పడకుండా వాళ్ళకి దగ్గరలో టేబుల్ మీద కూర్చుంటుంది. సూర్య కాఫీ సిప్ చేసి, ఏంటి క్రాంతి, ఏదో మాట్లాడాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు, నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. అది అది
అంటూ తడబడుతూ ఉంటుంది. తన తడబాటు చూసి ముందు కాఫీ తాగు అంటాడు. సరే అని కాఫీ కప్పు తీసుకుంటుంది. తను ఏదో విషయం గురించి తడబట్టం జెస్సీ గమనిస్తూ కాఫీకి ఆర్డర్ ఇస్తుంది. కొద్దిసేపటికి సూర్య, క్రాంతి కాఫీ తాగడం పూర్తవుతుంది. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి నాతోటి అని అడుగుతాడు సూర్య. జెస్సీ వేడి కాఫీ సిప్ చేయబోతుండగా, అది ఈరోజు మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం అని అంటుంది. అది విని ఇక్కడ సూర్య షాక్ అయితే, అక్కడ జెస్సీ ఆ మాట విన్న షాకుతో వేడి కాఫీని నోటికి ఎక్కువగా తీసుకొని నోరు కాల్చుకుంటుంది. కాలిన నోటితో ఇబ్బంది పడుతూ ఆ మాటల్ని కంగారుగా వింటుంది. ఏంటి ఒకేసారి ఇంత షాక్ ఇచ్చావు అని అడుగుతాడు సూర్య. మనమిద్దరం కలవడం కోసమే మీ అక్క మన ఇంటికి వచ్చింది సూర్య అంటూ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయం చెప్తుంది. జెస్సీ గుండెల బాదుకుంటూ, వామ్మో, నా అనుమానం నిజమేనన్నమాట అని అనుకుంటుంది. మన వల్ల మైథిలి వదినే కాదు, ఆ పసిపాప కూడా తండ్రిని మిస్ చేసుకొని బాధపడుతుంది. అందుకే నా పంతాన్ని నేను వదిలేసి నీతో కలవాలనుకుంటున్నాను సూర్య అని అంటుంది. జెస్సీ కప్పు పక్కన పెట్టి ఆ మాటలు కంగారుగా వింటుంది. నా వల్ల ఇంతమంది బాధపడటం నాకు ఇష్టం లేదు, అందుకే నేను నా మనసు మార్చుకుంటున్నాను అంటుంది క్రాంతి. సూర్య మనసులో మాట్లాడుకుంటూ, అంటే రాత్రి అక్క వాళ్ళు మాట్లాడుకోవటం విని వారిని బాధ పెట్టొద్దు అని నాతో కలవాలనుకుంటుంది తప్ప నా మీద ప్రేమతో కాదన్నమాట అని అనుకుంటాడు. సో ఈ రోజు నుంచి మనం మన జీవితాన్ని మొదలు పెడదాం సూర్య అంటుంది క్రాంతి. ఆ మాటలు జెస్సీ గుండెను ముక్కలు చేస్తుంటాయి. ఇప్పుడు క్రాంతితో మాట్లాడడం కరెక్ట్ కాదులే, నైట్ రూమ్లో మాట్లాడవచ్చు అని సూర్య మనసులో అనుకొని, సరేలే ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్దాం పదా, ఇప్పటికే లేట్ అయింది అంటూ సూర్య లేస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటికి వెళ్తుంటే జెస్సీ వాళ్ళని చూసి, అంటే ఈరోజు ఇద్దరు ఒక్కటైపోతారన్నమాట. నో, అలా జరగటానికి వీల్లేదు. అసలు క్రాంతి బతికి ఉంటే నాకు జీవితాంతం ఈ టెన్షన్స్ తప్పేలాగా లేవు. అందుకని తనని ఏకంగా పైకి పంపిస్తాను అని అనుకుంటుంది. కొద్దిసేపటికి ఓ లారీ డ్రైవర్తో క్రాంతిని విషయం గురించి మాట్లాడుతుంటుంది. ఆ అమ్మాయి ఫోటో ఉందా అని అడుగుతాడు లారీ డ్రైవర్. ఇదిగో అంటూ క్రాంతి ఫోటో అతనికి ఇస్తుంది. అతను క్రాంతి ఫోటో చూసి, మరి తనని ఎక్కడ యాక్సిడెంట్ చేయాలి అని అడుగుతాడు. ఈరోజు ఫ్రైడే కదా, ప్రతి ఫ్రైడే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఓ రైతు బజార్లో ఇద్దరు ఇంటికి కావాల్సిన కాయగూరలు తీసుకొని వెళ్తుంటారు. నువ్వు సూర్యని తప్పించి ఆ క్రాంతిని, ఆ ఏరియాలో సీసీ కెమెరాలు కూడా లేవు, అక్కడ నువ్వు నీ లారీతో క్రాంతిని పారిపోవాలి స్పాట్లో తన అని అంటుంది. ఓకే, మరి అడ్వాన్స్ ₹1,00,000 ఇస్తే పని పూర్తి చేసుకున్నాక మిగతా అమౌంట్ తీసుకుంటాను అంటాడు. సరే అని హ్యాండ్ బ్యాగ్లో నుంచి ₹1,00,000 తీసి, ఏంటో జాబ్ చేసి సంపాదించుకున్న సంపాదన ఆ క్రాంతి యాక్సిడెంట్ కోసం పెట్టాల్సి వస్తుంది, అంతా నా కర్మ అని మనసులో అనుకుంటూ ఆ ₹1,00,000 ఇస్తుంది. పని పూర్తయ్యాక వెంటనే వచ్చి కలుస్తాను అంటాడు అతను. కానీ చెప్పాను కదా, సూర్య కళ్ళ ముందు స్పాట్లో తన, నేను ఆ టైంకి అక్కడికి చేరుకొని అంతా చాటుగా చూస్తుంటాను అని అంటుంది. ఓకే, అనుకున్న పని అనుకున్నట్టుగా కరెక్ట్గా చేస్తాను, మిగతా డబ్బు రెడీగా ఉంచండి. డబ్బు విషయంలో ఏదైనా తేడా చూపిస్తే ఇది చేయించింది మీరు అనే విషయం బయటికి చెప్పడానికి ఎంతోసేపు పట్టదు, జాగ్రత్త అని అతను బెదిరించి వెళ్ళిపోతాడు. ఛ, ప్రతి ఒక్కడు బెదిరించేవాడే, ముందు ఆ క్రాంతి చూడాలి అని అనుకొని తర్వాత చేతి టైం చూసుకొని
అమ్మో! ఇవాళ అసలే మీటింగ్ కూడా ఉంది అని అనుకుని ఆటోలో ఆఫీస్‌కి బయలుదేరుతుంది. క్రాంతి క్యాబిన్‌లో కూర్చొని ఆలోచిస్తూ, ఏంటో ఇవాళ ఫస్ట్ నైట్ జరుపుకుందామని సూర్యకి చెప్పాను కానీ, నా మనసు ఇంకా పూర్తిగా అంగీకరించడం లేదు. అలా అని చెప్పి పసిపాప ఉసురు పోసుకోలేను. ఒకప్పుడు సూర్య ఆ జెస్సీతో రిలేషన్ పెట్టుకున్నా, ఇప్పుడు నన్ను మనసారా ప్రేమిస్తున్నాడు. నేను కాంప్రమైజ్ అవ్వడానికి ఇది చాలు అనుకున్నాను. కానీ ఒకరితో పంచుకున్న సూర్య శరీరాన్ని నాతో పంచుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది అనే ఆలోచనలో ఉండగా తన మొహం ముందు చిటికెల సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్తో ముందుకు చూసేసరికి సూర్య ఎదురుగా ఉంటాడు. సూర్య చిటికెలు వేసి తన్ని కదిలించి, ఏం ఆలోచిస్తున్నావు క్రాంతి అని అడుగుతాడు. ఏం లేదు సూర్య, నువ్వు ఈ క్యాబిన్లోకి ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది. అంటే నేను వచ్చింది కూడా గమనించుకున్నంత పరధ్యానంలో ఉన్నావన్నమాట అంటాడు. అదేమీ లేదు, ఇంతకీ నాతో ఏదైనా పని ఉందా అని అడుగుతుంది. స్టాఫ్ అందరూ మీటింగ్ హాల్లో ఉన్నారు క్రాంతి, కాసేపట్లో నా మీటింగ్ ఉంది కదా, మర్చిపోయావా అని అడుగుతాడు. ఓ సారీ, నిజంగానే మర్చిపోయాను అంటూ చైర్లో నుంచి లేచింది. మీటింగ్ హాల్కి వెళ్లకుండా నువ్వు ఇంకా ఇక్కడే ఉండటం చూసి వచ్చాను, పద అని చెప్పి తనతో కలిసి వెళ్తుంటాడు. ఇద్దరు బయటికి వెళ్ళేసరికి జెస్సీ అప్పుడే వాళ్ళకి ఎదురవుతుంది. ఆఫీస్ టైమింగ్స్ ఎప్పుడు, నువ్వు ఆఫీస్కి వచ్చేది ఎప్పుడు, ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ అయితే ఎలా జెస్సీ అని అడుగుతాడు సూర్య తనని కోపంగా చూస్తూ. సారీ సార్, సమయానికి ఆటో దొరక్క లేట్ అయింది, మీటింగ్ టైం వరకు వచ్చేసాను కదా అంటూ కాస్త రిక్వెస్ట్గా చెప్తుంది. రోజు ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నావు అని, నా క్యాబిన్లో ఫైల్స్ ఉన్నాయి, అవి తీసుకొని మీటింగ్ హాల్కి రా అని చెప్పి క్రాంతితో కలిసి వెళ్తుంటాడు. క్రాంతి వాళ్ళిద్దరిని ఒక రకంగా చూస్తూనే సూర్యతో కలిసి వెళ్తుంటుంది. కాసేపటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సూర్య ఆ మీటింగ్లో స్టాఫ్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ క్రాంతి మాత్రం బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది. సూర్య ఒక పక్క క్రాంతి ఆలోచనని గమనిస్తూనే మీటింగ్లో మాట్లాడుతుంటాడు. ఇక జెస్సీ కూడా క్రాంతిని ఒక కంట గమనిస్తూ, ఇక రేపటి నుంచి నేను నిన్ను చూడను క్రాంతి, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ కాబోతుంది అని అనుకుంటుంది. ఆర్య క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ పక్కకు వేసి కాలు మీద కాలు వేసుకొని ఫోన్లో గేమ్ ఆడుతుంటాడు. సాక్షి లోపలికొచ్చి ఆర్యని చూస్తూ, ఫోన్లో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పి గేమ్ ఆడుతుంటాడు. డిస్టర్బ్ చేయొద్దంటున్నాడు, అంతగా ఫోన్లో ఏం చేస్తున్నాడు అని అనుకొని ఆర్య వెనుకగా వచ్చి ఫోన్లో గేమ్ ఆడటం చూసి, ఆర్య అంటూ గట్టిగా అరుస్తుంది. డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా అంటూ సీరియస్గా చెప్పి గేమ్ ఆడుతుంటాడు. ఆర్య బిహేవియర్కి సాక్షి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఆర్య చేతిలో ఉన్న ఫోన్ గుంజుకొని నేలకేసి కొట్టబోయింది. ఏయ్ ఆగు, అది ఐఫోన్ అంటూ ఆర్య కంగారు పడుతుంటాడు. ఫోన్ని నేలపాలు చేయడం ఇష్టం లేక ఆర్యాని కోపంగా చూస్తూ, వర్క్ చేయమని చెప్తే వర్క్ చూసుకోకుండా ఫోన్లో గేమ్ ఆడుతున్నావేంటి అని సీరియస్గా అడుగుతుంది. నా కంపెనీ వర్కే నేను చూసుకోవడానికి బద్ధకం చేస్తున్నాను, ఇప్పుడు మీ వర్క్ ఎక్కడ చూడను అంటాడు. మరి ఇక్కడ ఎందుకు ఆర్య, వెళ్ళిపోవచ్చు కదా అంటుంది. తనని మీదకి గుంజుకొని, నువ్వు వస్తానంటే ఇద్దరం వెళ్ళిపోదాం అంటాడు కొంటెగా. అలా ఆర్య పట్టుకోగానే తన కోపం పీక్స్లోకి వెళ్ళి ఆర్యని కొట్టబోతుంటే తన చెయ్యి గాలిలో ఉండగానే ఆర్య ఆ చెయ్యి పట్టుకుంటాడు. వదులు అంటూ బలవంతంగా విడిపించుకొని, నీ సంగతి మోహన్కి చెప్తాను ఉండు అని చెప్పి వెళ్ళబోతుంటే, హలో మిస్సెస్ ఆర్య, మోహన్ ఆఫీస్లో లేడు, ఆఫీస్ పని మీద మోహన్ కళ్యాణ్ కలిసి బయటికి వెళ్ళడం మర్చిపోయావా అని అంటాడు. ఛ, నిన్ను భరించడం నా వల్ల కాదు, మోహన్ వచ్చాక నీ గురించి చెప్తే మోహన్ ఏం చేసుకుంటాడో ఇక మోహన్ ఇష్టం అని చెప్పి సాక్షి వెళ్ళిపోతుంది.
ఆర్య నవ్వుకుంటూ, ఎవ్వరు ఏం చేసినా ఈ ఆఫీస్ నుంచి నేను కదిలేదే లేదు అని అనుకుంటాడు. సాయంత్రానికి అనుకున్నట్టుగానే సూర్య, క్రాంతి ఇద్దరూ ఆ రైతు బజార్ ముందు కారు ఆపుతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.